వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంది. చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. అలాగే షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు. ఇక లాభ స్థానంలో శని గారు బాగున్నారు. ఇవి చాలా అద్భుతమైన గ్రహస్థితులండి. ఇక్కడ ద్వితీయము యోగిస్తోంది, ఇక్కడ ఏకాదశము యోగిస్తోంది. ఈ రెండిటిని చెప్పుకున్నా కూడా చాలు. అంత అద్భుతంగా యోగిస్తూ ఉన్నప్పుడు పెద్ద గ్రహాలు, అలాగే ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండేటటువంటి గ్రహాలు, శుభకరమైనటువంటి ద్వితీయ లాభాలలో ఉన్నటువంటి గ్రహాలు చాలా చాలా ధనాన్ని ఇస్తున్నాయి, కీర్తి ప్రతిష్టలను ఇస్తున్నాయి. అలాగే మీ యొక్క మనో సంకల్పం ఏదైతే ఇప్పటి వరకు ఉందో దాన్ని నెరవేరుస్తున్నాయి. అనేక విధాలుగా మీకు కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి. మీ మాట తీరు బ్రహ్మాండంగా తయారవుతోంది. పరువు పెరుగుతోంది, ప్రతిష్ట పెరుగుతోంది, ధనము పెరుగుతోంది, కుటుంబము పెరుగుతోంది. కుటుంబంలోకి కొత్త సభ్యులు వస్తారు. కుటుంబం యొక్క ఐకమత్యం చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా బాగుంది. అలాగే విద్యార్థులకి బాగుంది. సంతాన రీత్యా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే సంతానం మీకేదో చేసేస్తారు అలాంటివి కాదు. సంతాన రీత్యా వాళ్ళ యొక్క అభివృద్ధి బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది.